వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో వాట్ ఏ టేస్ట్ లో కొత్త కొత్త రెసిపీస్ ని ఈ రోజు నేర్చుకోవడానికి మనం వచ్చేసాము కోంపల్లి సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్న సురభి ప్రైడ్ హోటల్ కి. మరి అక్కడ చెఫ్ నరసింహ గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనకి ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నారు. హలో నరసింహ గారు, బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో మరి మీరు బాగుండడమే మాకు కూడా కావాలి, ఎందుకంటే మీరు బాగుంటే మాకు మంచి మంచి రెసిపీస్ తయారు చేసి చూపిస్తారు కాబట్టి మేము వెయిట్ చేస్తూ ఉంటాము. మనకి ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో వెజ్, నాన్ వెజ్, లేకపోతే రైసా, కర్రీయా, స్టార్టరా, లేకపోతే సంథింగ్ ఇంకేదైనా డిఫరెంట్గా అందించబోతున్నారా? ఫిష్ 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 ఏంటి? ఫిష్తో ఏం చేయబోతున్నారు? క్రంచీ ఫిష్. క్రంచీ ఫిష్. ఓ సూపర్. క్రంచీ ఫిష్ అంటే అసలు మామూలుగా ఫిష్ అంటేనే చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటుంది. మరి అసలు ఆ ఫిష్తో మనకి క్రంచీ ఫిష్ ఎలా తయారు చేయబోతున్నారు చూసేద్దామా? ఎస్. సో మరి క్రంచీ ఫిష్ అంటున్నారు కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి నరసింహ గారు. ఓకే, ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, చిల్లీ పౌడర్, చాట్ మసాలా, నిమ్మకాయలు, ఆయిల్. క్రంచీ ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దామా? ఇంతకీ ఫిష్లో ఏ రకం తీసుకున్నారు? అంటే ఇది ఫిష్ వచ్చి భాషా ఫిష్. భాషా ఫిష్ అంటే దీనికి ఇదే బాగుంటుందా లేకపోతే ఇంకేదైనా కూడా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ క్రంచీ ఫిష్ ఏంటంటే ఫిష్ సాఫ్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఫిష్ అయితే సాఫ్ట్ బాగుంటుంది. భాషా ఫిష్. ఫిష్ బోన్లెస్ ఫిష్. అవును. మరి ఓకే, కొంచెం ఈ సైజ్ తీసుకోవాలి పెద్దగా. ఓకే, పెద్ద సైజ్ పెద్ద తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా సేమ్ మనం ఇంతకుముందు ఎట్లా కట్ చేసుకున్నామో అలాగని ఫిష్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి. పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. బ్లాక్ పెప్పర్ పౌడర్. ఓకే, లైట్గా అజినోమోటో, ఎందుకంటే అజినోమోటో అనేది లైట్గా వేసుకోవాలి. సాల్ట్ సరిపోయినంత. ఓకే, ఫిష్కు ఎక్కువ వేసుకోవద్దా? కొంచెం మామూలు అంటే మన ఫిష్ అందులో అయితే సాల్ట్ ఉండదు. అవునవును, సరిపోయినంత వేసుకోవాల్సి వస్తుంది సాల్ట్. చిల్లీ పౌడర్. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలా? చిల్లీ పౌడర్. ఫిష్లో ఎందుకంటే కొంచెం సాల్ట్ ఎక్కువ, మన చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేయవలసి వస్తుంది. ఇప్పుడు ఒక లెమన్ పీసెస్. అంటే ఎందుకంటే ఇది ఒక్క దాంట్లో మనం 4 పీసెస్ కట్ చేస్తాం. అంటే ఒక నిమ్మకాయ సరిపోతుంది మనకు ఒక పోర్షన్కు. మంచిగా మిక్స్ చేసుకుంటాం, కలుపుకుంటాం. దీంట్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్, అలాగే కారం, నిమ్మరసము ఇవన్నీ కూడా మనము వేసేసుకున్నాము. అవే వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాము. సో నిమ్మకాయ వేసుకుంటే ఆ మసాలా అనేది చక్కగా పట్టుకుంటుంది అని అంటారు కదా, నిజమేనా? నిమ్మకాయ ఏంటంటే ఆల్రెడీ ఫిష్ అన్నప్పుడు నిమ్మకాయ కంపల్సరీ ఇవ్వాల్సింది. అలా అంటే పులుపుతనం రావాలి, కొంచెం పులుపు. ఎందుకంటే ఇంట్లో ఈ ఐటెంలలో మనం చింతపండు నీళ్ళు అయితే వెళ్ళాం కదా. అవునవును, అట్లా సో అందుకోసం కొంచెం పులుపు కోసం నిమ్మరసం పిండుకుంటాం అనమాట. కార్న్ ఫ్లోర్ వేస్తున్నా. ఇంకా వేసుకునేది ఉన్నాయా దీంట్లో? కార్న్ ఫ్లోర్ అంతే, ఓన్లీ కార్న్ ఫ్లోర్. ఓకే, ఓన్లీ కార్న్ ఫ్లోర్ తగినంత. అంటే చూసుకొని ఎలాగా, కొంచెం గట్టిగానా లేకపోతే ఎలా తెలుస్తుంది మనకి సరిపోతుందని? అంటే మన ఈ మసాలాకు ఎక్కువ ఇది ఉండొద్దు, లూజు. ఓకే, ఈ ఫిష్కు దీనికి పట్టుకుంటట్టుగా మనం కలుపుకోవాల్సి వస్తుంది. మనం వేసిన మసాలాలకు దీనికి మరి ఎక్కువ వేస్తే అంత పచ్చి పచ్చిగా లోపల ఇది ఫిష్ కదా, ఇది ఇట్లా స్పంజిలా ఉంటుంది మనకి ఫిష్. దాని ఓకే, ఎస్ మొత్తం అలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఒక 5 నిమిషాలు ఇట్లా పక్కన పెట్టుకున్నాం అనుకో, ఈ లోపల మనం కొంచెం ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అది డీప్ ఫ్రై అంటే మనకి ఆయిల్ అనేది వేడిగా అవ్వాలి. అలా వేడయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం, లేదంటే ముక్కకి ఆయిల్ అనేది పట్టుకుంటుంది అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది నరసింహ గారు. అందుకోసమే మనం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాము. ఒక 5 మినిట్స్ ఎలాగో నానాలి కాబట్టి ఈ 5 మినిట్స్లో ఆయిల్ కూడా చక్కగా వేడైపోతుంది. ఇప్పుడు ఈ లోపు మనం ఇది చెప్పాను కదా, అవును చెప్పారు, కాంప్లెక్స్. ఇందులో ఇంకో పాపడు, లెగ్జర్ పాపడు, మసాలా పాపడు అది కలిపినాం 2 చూర చేసి. ఓహో ఇదే కదా పాపడు. ఓకే నాకు అనిపించింది. ఓకే లెడ్జర్ మసాలా పాపడు అంటే అది ఇక్కడే దొరుకుతుందా మనకి? ఎక్కడైనా దొరుకుతుందా? నేనైతే ఎప్పుడు పాపడాలు తినలేదు, నాకు అంతగా ఐడియా లేదు. సో ఒకవేళ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మనకి కార్న్ఫ్లేక్స్లో లెగ్జర్ మసాలా పాపడ్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుందంట. అది కూడా కార్న్ఫ్లేక్స్తో పాటు ఏం చక్కగా మెత్తగా అంటే కొంచెం మ్యాష్ చేసేసుకున్నాము చిన్న చిన్న పీసెస్ లాగా. ఓకే ఇప్పుడు అవి డిప్ చేసి ఈ ఫిష్ ఇందులో వేసుకొని మనం ఇక్కడ పెట్టుకుందాము ఆయిల్ వేడి అయ్యే లోపల. ఓకే అసలు మామూలుగా ఫిష్కి కొంచెం కారం వేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మీరు దాంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసారు, మళ్ళీ కారం కూడా వేసుకున్నారు. కారం అనేది ఎక్కువ అవ్వదా? ఎక్కువ కాదు, మీరు చూడొచ్చు. ఓకే మరి ప్రెస్ చేయరా ఇలాగా? ఇది ప్రెస్ చేయవలసిన అవసరం లేదు, ఫిష్ కదా ఇది ఆల్రెడీ లైట్గా చికెన్ లాగా గట్టిగా ఉండదు మనకు, ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది ప్రెస్ చేస్తే. ఓకే ఎస్, సో అలాగా కలిపేసుకొని పెట్టేసుకుంటారు. ఇప్పుడు మరి కస్టమర్స్ అడిగినప్పుడు అలా కలిపేసి పెట్టేస్తారా? అడిగినప్పుడు ఆ కాన్ఫ్లెక్స్లో డిప్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? అంటే ఇది ఎట్లా కలిపి పెట్టుకున్నాం అలా కలిపి పెట్టుకుంటాం. ఆర్డర్ రాగానే ఇందులో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తాం, ఇంకా తొందరగా అవుతుంది. 8 పీసెస్ వస్తాయా ఒకళ్ళకి, ఒక పోర్షన్కి? 8 పీసెస్. ఓకే వేటికైనా సరే సాధారణంగా 8 పీసెస్ ఉంటాయి కదా ఎక్కువ శాతం. 8 పీసెస్ అంటే మనం పీస్ సైజులను బట్టి యూజ్ చేయవచ్చు. చిన్నదైతే కొంచెం ఎక్కువగా అంటే చిన్నగా ఏం మేము సేమ్ ఒకటే క్వాంటిటీ ఉంటుంది, ఒకటే లెవెల్ ఉంటుంది. అదే మంచూరియా లాంటివి అయితే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అవి చిన్న పీసెస్ ఉంటుంది కనుక. నీవైతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఫిష్ కాబట్టి చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి ఏమన్నా తయారు చేసుకున్నప్పుడు మనకి స్టార్టర్స్లా 8 పీసెస్ అలా వస్తాయి అనమాట. బాద్షా ఫిష్ అయితే చాలా బాగుంటుందంట సాఫ్ట్గా. సో దీంతో మనం క్రంచీ ఫిష్ అనేది తయారు చేసుకుంటున్నాము, చాలా సింపుల్గా తయారు చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉప్పు, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్, కారము, నిమ్మరసము ఇవన్నీ వేసుకొని బాగా ముక్కకు అందరికీ పట్టేంత వరకు కూడా కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకుంటే ఆ ముక్కకి మసాలా అంతా కూడా మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు కార్న్ఫ్లేక్స్లో అలాగే అందులో పాపడ్ కూడా వేశారు. ఆ మిక్స్ అయిన ఆ మిశ్రమంలో ఏం చక్కగా దీన్ని డిప్ చేసి అటు ఇటు పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతవరకు అయితే నాకు తెలుసు. దాని తర్వాత ఏం జరుగుతుంది ఎలా అనేది అడిగి తెలుసుకుందాము. సో ఇప్పుడు అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆయిల్ కూడా వేడవడానికి ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకా వేడవలేదు. ఎస్, సో ఇందాక చెప్పినట్టుగా మనకి చికెన్ని ప్రెస్ చేసుకున్నట్టుగా, అంటే చికెన్తో మనం ఇలాంటి రెసిపీ అంటే క్రంచీ చికెన్ కానీ ఇలాంటివి తయారు చేసుకున్నప్పుడు చికెన్ పీస్ని కార్న్ఫ్లేక్స్లో ఇలా డిప్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటాం, సో దట్ మనకి ఆ పీస్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అట్లా కాదు ఇక్కడ. సో ఇదేంటంటే జస్ట్ అట్లా డిప్ చేసుకొని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఫిష్ కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోతుంది, అందుకోసం అలా డిప్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఒక్కొక్క పీస్ చేసి ఫ్రై చేసుకున్నాం. చాలా బాగుంటుంది ఇది, లోపల సాఫ్ట్ ఉంటుంది, పైన గ్రిప్సీ అంటుంటుంది. ఓకే యా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, మనకి పైనంతా కూడా అంత క్రిస్పీగా ఉంటుందంట క్రంచీ చికెన్. యా, కాకపోతే ఇవన్నీ మనకి తొందరగా అయిపోతాయి కదా, ఈజీ ప్రాసెస్, అలా టైం అనేది తీసుకోదు. సో మనకి చాలా చాలా క్విక్గా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ క్రంచీ ఫిష్, అది కూడా మనం బాద్షా ఫిష్తో అయితే తయారు చేసుకుంటున్నాము ఇక్కడ.
కానీ దేనికి చేసిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాషా ఫిష్ తో ఇలా తయారు చేసాము, అది చికెన్ లో తయారు చేయలేము మళ్ళీ, ఎందుకంటే వాటికి సపరేట్ సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం తీసేయడం అట్లా ఉంటుంది, అలా ఉంటుంది. దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అటు ఇటు కలుపుతూ ఉండాలి కదా. ఫిష్ కదా మళ్ళీ కొంచెం ఇదైనా కానీ మనకు ఇసుకపోయే అవకాశం ఉంటుంది. సో ఎందుకు ఈ పాపడ్స్ అసలు వేశారు అలాగంటే ఇంకా ఇంకా క్రిస్పీనెస్ కోసమా లేకపోతే ఎందుకు? పాపడ్ నుంచి మనకు టేస్ట్ చేంజ్ అవుతుంటుంది. టేస్ట్ కోసం వేసారా? అది మనకి ఆ పాపడ్ అనేది ఆ పంటకి నోటికి తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది ఫిష్ది ఈ కాంప్లెక్స్ది దీని అనేది మీకు అసలు డిఫరెంట్గా ఇది అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, వావ్. సో ఖచ్చితంగా అంటే ఆయన చెప్పినట్టుగా ఇందాక మనకి నరసింహ గారు చెప్పినట్టుగా మనకి ఓన్లీ కాన్ఫ్లెక్స్లోనే ఇక్కడ డిప్ చేయలేదు, కాన్ఫ్లెక్స్లో లిడ్జర్ మసాలా పాపడ్ మీరైతే రాసుకోండి, నాకైతే గుర్తున్నట్లేదు. లిడ్జర్ మసాలా పాపడ్ దాంట్లో వేసి అవి రెండు కలిపి క్రష్ చేయాలన్నమాట. అలా ఒకసారి ఇలా అనుకుంటే అవి చిన్న చిన్న పీసెస్గా అవుతాయి కదా, అప్పుడు ఆ పాపడ్తో మరింత టేస్ట్ వస్తుందట. ట్రై చేయండి. అయిపోయిందా ఇది? మిగతా పీసెస్ కింద సేమ్ అట్లాగానే ఫ్రై చేసుకోవాలి మనం. మళ్ళీ పీస్ అనేది మనకు ఊడిపోతుంటుంది. మనకి ఈ విషయం కూడా తెలుసుకున్నాడు, వేసిన వెంటనే ముఖ్యమైన అంటుకుంటుందేమో అలా అన్నారు అనుకో, వాటికి ఉన్న కాన్ఫ్లెక్స్ పాపడ్ కూడా అలా ఊడిపోతాయి. సో అందుకనే అలా చేయకండి. ఎస్, నేను చక్కగా ఇప్పుడు మళ్ళీ వీటిపైన మనం మసాలా గిసాలా అలాంటిది ఏదైనా చల్లుకోవచ్చా? చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో పీస్. వావ్, అసలు అలా పట్టుకుంటే అలా దిగిపోతుంది. టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం. కావాలంటే దీనిపైన మనం కారము చాట్ మసాలా అలా వేసుకోవచ్చు కదా, మీరు అన్నారు కదా. మనం ఆల్రెడీ కొంచెం స్పైసీ ఎక్కువ వేసినాం కదా, చిల్లీ అది వేసినాం, చిల్లీ పౌడర్ వేసినాం, అందుకోసం అవసరం లేదు. కానీ చాట్ మసాలా వేసుకుంటే కొంచెం కట్ మీట్ టైప్లో బాగుంటుంది. ఓకే ఓకే, సో చాలా చాలా క్విక్గా ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా. పిల్లలకి కూడా ఫిష్ అనేది చాలా మంచిది కాబట్టి పిల్లలకి కూడా అలా ఇలా కొత్తగా డిఫరెంట్గా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఫిష్ తినడం అలవాటు అవుతుంది, నేర్చుకుంటారు. ఇప్పుడు వీటిని కూడా తీసేయచ్చు కదా, అయిపోయినాయి కదా. ఎందుకంటే ఫిష్ కనుక మనకు ఎక్కువసేపు టైం పట్టదు, ఖాళీ ఈ ఆవిరికి ఇట్లా పైన పెట్టినా కానీ ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ క్రంచీ ఫిష్ని మనం సర్వింగ్ బౌల్లో కొంచెం గార్నిష్ చేస్తున్నాను. ఓకే, ఎస్, గార్నిష్కి మనకి ప్రిపేర్ చేస్తున్నారు. వావ్, అలా వాటర్లో వేస్తే మంచి ఫ్రెష్గా ఉంటాయి కదా. వాటర్లో వేసి పెడితే ఎందుకంటే ఫ్రెష్ ఇది ఉంటుంది, మనకు ఫ్రెష్నెస్ అనేది ఆరిపోయినట్టుగా ఉండకూడదు. చాట్ మసాలా అలా చల్లేసేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది, అలా పట్టుకుంటేనే చేతికి వచ్చేస్తుంది. అవును, అలా ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సూపర్. ఫిష్ కనుక కొన్ని నిమ్మకాయలు, బాగుంది, నైస్. ఎందుకంటే ఫిష్ కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ నిమ్మకాయ పిండుకుంటే మనకు సరిపోతుంది. అందుకోసం నిమ్మకాయ ఇస్తారు కంపల్సరీ, ఫిష్ కూడా నిమ్మకాయ కంపల్సరీ ఇస్తారు. కొంచెం కొత్తిమీర తోటి పైన గార్నిషింగ్. అసలు మీరు గార్నిష్ మటుకు ఇరగా తీసేస్తారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ క్రంచీ ఫిష్ రెడీ అయింది, మరి టేస్ట్ చేసి మీరు చెప్పండి. సో
క్రంచీ ఫిష్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేస్తాను. అలా పట్టుకోగానే ఇంకా అసలు కరిగిపోతుంది తెలుసా. అలా పట్టుకుంటే చేయి జారిపోతుంది. నోట్లో పెట్టుకొని రుచి చూస్తే అలా క్రంచ్, అలాగే చాలా సాఫ్ట్గా, కొంచెం స్పైసీగా, ఎంతో టేస్టీగా అద్దరిపోయింది క్రంచీ ఫిష్. మీరు కూడా టేస్ట్ చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, ఆ తర్వాత టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు.